ఇవాల్టి మన అంశం దీపావళి. దీపావళి అంటే దీపముల యొక్క వరుస. కానీ ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దీపాలను వెలిగిస్తాము? కేవలం వెలిగించటం అంటే కేవలం దానికి ఏమటువంటి అంతరార్థం లేకుండా ఊరికే ఒక వేడుకలాగా చేస్తామా, లేకపోతే దాని వెనక ఉన్న కథ ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అనేక కథాంశాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీపావళికి ముందు వచ్చేటటువంటి ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి, దానినే నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. ఏమిటి ఈ నరక చతుర్దశి యొక్క వృత్తాంతం అంటే, మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా, దశావతారాల్లో వరాహ అవతారం గురించి. హిరణ్యాక్షుడు భూమిని తనదైన యాక్సిస్ నుంచి తప్పించాలి, విష్ణుమూర్తికి కనపడకుండా భూమిని బాధ పెట్టాలని చూస్తాడు. అప్పుడు వరాహ అవతారంలో విష్ణుమూర్తి ఆ అంతరిక్ష జలంలో మునిగిపోకుండా భూదేవిని కాపాడుతాడు. భూమిని అసలు ఉండవలసిన యాక్సిస్లో నిలబెడతాడు కదా. ఆ సమయంలో అసుర సంధ్య వేళ వరాహస్వామికి భూదేవికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతనే నరకాసురుడనమాట. కానీ భూదేవికి తెలుసు, విష్ణుమూర్తికి తెలుసు, అసుర సంధ్య వేళ పుట్టిన ఈ పుత్రుడు ఎప్పటికైనా ఈ భూమికి కానివ్వండి, మరి ఈ అంతరిక్షానికి కానివ్వండి, మరి అనేక గ్రహాలకి కానివ్వండి, ఎప్పటికైనా చేటు చేసేవాడే అని తెలుసు. కాకపోతే భూదేవి మాతృత్వంతో ఒక కోరిక కోరుతుంది విష్ణుమూర్తిని. ఈ నరకాసురుడు ఎప్పటి వరకు పాలించినప్పటికీ అతని వధ మాత్రం తల్లి చేతనే జరగాలి, అప్పటి వరకు అతని వదిలివేయమని విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుతుంది. అప్పుడు ఆ నరకాసురుడు పెరుగుతాడు. పెరిగిన తర్వాత ప్రాగ్జ్యోతిష్యపురం అనే రాజ్యానికి రాజుగా ఉంటాడు. ఇప్పటికీ ఆ ప్రాగ్జ్యోతిష్యపురం అస్సాంలో మనకి కనపడుతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ పట్టణం అలాగే ఉంది. అలాగే అది కామపురం అని కూడా దానికి ఒక పేరుంది. ఎందుకంటే అక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైనదైనటువంటి కామాఖ్య అమ్మవారి దేవాలయం కూడా ఆ కామపురంలో, ఆ ప్రాగ్జ్యోతిష్యపురానికి దగ్గరలోనే నీలాచల పర్వతంపై ఉన్నదన్నమాట. ఈ నరకాసురుడు కొంతకాలం బానే పరిపాలించాడు. వరాహ అవతారంలో కదా అప్పుడు పుట్టాడు. అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో ఉన్నాడు. కానీ ద్వాపర యుగం వరకు కూడా పరిపాలించాడు. పరిపాలిస్తున్నంత కాలము బాగుగా ఉన్నాడు. కామాఖ్య అమ్మని మాతృత్వంతో పూజించాడు. అమ్మవారిని ఎప్పుడూ గౌరవించేవాడు. కానీ ఒక చెడ్డ సాంగత్యంతో అతను యొక్క ప్రవర్తన మారిపోయింది. ఎవరి సాంగత్యం అంటే, బాణాసురుడు అనే ఒక స్నేహితుడితోటి అతని సాంగత్యం మూలాన స్త్రీలని భోగ వస్తువులుగా చూడటం మొదలుపెట్టాడు. 16,000 మంది కన్యలను అందరినీ తీసుకొచ్చి బంధించేశాడు. అప్పటి వరకు కామాఖ్యని అంత పూజనీయంగా చూసినటువంటి నరకాసురుడి యొక్క ప్రవర్తన ఆ చెడు సాంగత్యంతో మారిపోయింది. స్త్రీలను విపరీతమైన బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. అత్యంత శక్తివంతుడయ్యాడు. స్వర్గాధిపత్యాన్ని కూడా కోరుకున్నాడు. ఆఖరికి దేవతల తల్లి అయినటువంటి అదితి యొక్క చెవి కమ్మలను కూడా తీసుకొచ్చేశాడు. వాటిని కూడా అపహరించాడు. ఇన్ని బాధలు పడుతున్న స్త్రీలంతా, ఏమిటి నరకాసురుడు బాధలు మాకు, ఇతనిని నిర్మూలించండి అని అందరూ కోరుకున్నారు. అప్పుడు ద్వాపర యుగంలో, అప్పుడు వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తియే శ్రీకృష్ణుడిగా, ఆ భూదేవియే సత్యభామగా మరల అవతరించారు. అప్పుడు తల్లియే వధ చేయాలని ఒక కోరికని, ఒక వరాన్ని పొంది ఉన్నాడు కదా నరకాసురుడు. కాబట్టి యుద్ధంలో శ్రీకృష్ణుడు, సత్యభామ ఆ నరకాసురుని వధించారు. వధ జరిగిన తరువాత ఈ నరకాసురుడి చెడ మొత్తానికైతే వదిలిపోయింది. కానీ ఈ రాక్షసుడు చనిపోయిన రోజుని కూడా అందరూ గుర్తుపెట్టుకునే విధంగా దీపాలతో అలంకరించాలని సత్యభామ కోరినట్లుగా కూడా చెప్తారు. అదేవిధంగా
ప్రజలంతా ఒక అసురుడు యొక్క వధ జరగటం చేత ఎంతో సంతోషానికి గురై ఆహ్లాద భరితమైన వాతావరణాన్ని తమ చుట్టూ సృష్టించుకొని ఈ రాక్షసత్వం అనే అంధకారాన్ని నిర్మూలించిన రోజుగా దానిని గుర్తించి దీపాలంకరణ చేసినట్లుగా కూడా చెప్తారు. ఇది ద్వాపర యుగం నాటి కథ అయితే దానికి ముందు ఉన్న త్రేతాయుగంలో కూడా దీపావళి జరిగినట్లుగా చెప్తారు. అదేమిటంటే మనం ఇంతకు ముందు విజయదశమి గురించి మాట్లాడుకున్నప్పుడు మహిషాసురమర్దిని అమ్మవారు మహిషాసురుని సంహరించిన తరువాత అనేక రాక్షస సంహారాలు జరిగిన తరువాత 10వ రోజు విజయదశమిగా ఎలాగైతే మనం ఉత్సవాన్ని జరుపుతామో అదే విధంగా త్రేతాయుగంలో రావణ సంహారం కూడా విజయదశమి రోజు జరిగినట్లుగా చెప్తారు. విజయాన్ని పొందిన రాముడు లంక నుండి ఉత్తర భారతంలో ఉన్న అయోధ్యకి ప్రయాణం చేసినప్పుడు 20 రోజులు పట్టింది. ఆ తరువాత అయోధ్యకి అరుదించినప్పుడు ఆ రాజ్య ప్రజలంతా వారికి దీపాలు వెలిగించి సంతోషంగా స్వాగతించారని, రాముడు అయోధ్యకు సీతాసమేతంగా చేరిన తరువాత దీపావళిని జరుపుకున్నారని కూడా చెప్తారు. అంటే దీపావళికి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కూడా అనుబంధంగా కథాంశాలు ఉన్నాయన్నమాట. మరి ఎందుకు ఈ దీపాలనే వెలిగిస్తారంటే భారతీయులకి దీపంతో చాలా గొప్ప సంబంధం ఉంది. ఈ దీపాలతో ఉన్న సంబంధం క్షీరసాగర మదనంలో కూడా మనం అంతకు ముందుసారి చర్చించుకున్నాం కదా. దుర్వాస ముని ఇంద్రసభకి వచ్చినప్పుడు ఆయన ఒక దండని ఇంద్రుడికి అలంకరించబోతుండగా ఇంద్రుడు అంతగా పట్టించుకోకుండా ఆ దండని విసిరివేయటం జరుగుతుంది. ఐరావతం కాలి కింద అది త్రొక్కబడుతుంది. అవమానానికి గురి అయిన దుర్వాసముని ఈ ఐశ్వర్యమంతా నశించుగాక అని శపిస్తాడు కదా. అప్పుడే కదా లక్ష్మీదేవి ఆమెతో పాటు ఉన్నటువంటి అనేక దివ్యమైన వస్తువులన్నీ కూడా క్షీర సముద్రంలో కలిసిపోయాయన్న వృత్తాంతాన్ని మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. అప్పుడు లక్ష్మీదేవి ఆ క్షీరసాగర మదనం జరిగిన తరువాత చంద్రుడు మరేక అనేక దివ్యమైన వస్తువులతో పాటు మరల ఉద్భవించినప్పుడు మహావిష్ణువుని వరించిందన్న విషయం కూడా మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. అప్పుడు ఇంద్రుడు మహాలక్ష్మిని ఇలా ప్రార్థిస్తాడు, విష్ణుమూర్తిని అడిగి తెలుసుకుంటాడు. మహాలక్ష్మి మరి విష్ణుమూర్తి అయిన నిన్ను వరించింది సరే, కానీ సకల లోకాలకి కూడా ఐశ్వర్యము అనేకమైనటువంటి కాంతివంతమైనవి అనేకం. మహాలక్ష్మి అంటే కేవలము ధనమే కాదు, ధైర్యము, విద్య, మోక్షము, సంతానము అనేకమైనటువంటి వస్తువులు కలిగి ఉండటం అంటేనే మహాలక్ష్మి కదా. మరి మహాలక్ష్మి కేవలం విష్ణుమూర్తి దగ్గరే ఉంటే ఈ త్రిలోకాలన్నీ ఏమి కావాలి, ఆమెని మేము ఎలా ప్రసన్నం చేసుకోవాలి, మమ్మల్ని కూడా ఆమె కరుణిస్తే బాగుంటుంది కదా అని ఇంద్రుడు విష్ణుమూర్తిని అడిగినప్పుడు విష్ణుమూర్తి ఇలా సూచిస్తారని వృత్తాంతం చెప్పబడి ఉన్నది. ఏమిటంటే మహాలక్ష్మిని ఒక దీపం వెలిగించి గనక నీవు ప్రార్థన చేస్తే అందరికీ శుభము చేకూరేలాగా మహాలక్ష్మి దీవెనలు అందరూ పొందుతారని విష్ణుమూర్తి ఇంద్రుడికి చెప్పినట్లుగా ఒక వృత్తాంతం ఉన్నది. అందుకే దీపావళి రోజు దీపాలను వెలిగించి మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని మనం ఆవరణలో నిలిపి ఉంచడం కోసం దీపాలను వెలిగిస్తారన్న వృత్తాంతం కూడా చెప్పబడి ఉన్నది. అంటే దీపావళికి ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, క్షీరసాగర మదనంలో అనేక చోట్ల ప్రస్తావన ఉన్నది. అనేక చోట్ల అనేక వృత్తాంతాలతో అనుబంధం కూడా ఉన్నది. దీపం అంటే 3 రంగుల యొక్క కలయిక, నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మనలోని 3 గుణాలను కూడా సూచిస్తాయి. అవేమిటంటే సత్వ, రజో, తమో గుణాలు. అదేవిధంగా ఈ 3 గుణాలు 3 శక్తులకు కూడా ప్రతీకలు. అవి ఏమిటంటే 3 శక్తులు లక్ష్మి, సరస్వతి, దుర్గా. ఈ 3 శక్తులు, 3 గుణాలు, 3 రంగుల యొక్క కలయికతో కలిగినటువంటి దీపాన్ని వెలిగించటం అంటే ఈ 3 శక్తులని మన ఆవరణలో వెలిగించటం అన్నమాట. దీపము వెలిగించటం అంటే ఇంత అర్థం ఉన్నది. మన పూర్వీకులు మనకి ఇంత అందమైన సాంప్రదాయాన్ని ఎందుకు అందించారో తెలుసుకోవటమే ఇవాల్టి ముఖ్య ఉద్దేశం.
దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని దీపానికి మనం నమస్కరిస్తూ దీపావళిని మొదలుకొని కార్తీక మాసమంతా దీపాలతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో వెలిగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటం భారతీయులు అనేక యుగాలుగా ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం. ఎంతో అందమైన సాంప్రదాయం, ఎంతో అంతరార్థం ఉన్న సాంప్రదాయం. కేవలం వెలిగించటం అంటే వెలిగించటమే కాదు, ఆ దీపంలో 3 రంగులు, 3 గుణాలు, 3 తత్వాలు. ఐశ్వర్యకారకురాలైన మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు, శక్తి స్వరూపిణి అయిన దుర్గని ఆహ్వానిస్తారు, జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతిని ఆహ్వానిస్తారు. వీరందరినీ ఆహ్వానిస్తారు. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఆ కార్తీక మాసంలో వాతావరణం ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. నిజంగా అదే గనక మీరు వేరే ప్రాంతాలు చూసుకున్నప్పుడు భూగోళంలో చల్లని ప్రదేశాలలో చలికి వాళ్ళు ఏమంటారంటే వింటర్ బ్లూస్ అంటారు. అంటే చలికాలంలో మనుషులు కొంత మానసికంగా లోగా ఫీల్ అవ్వటం కానివ్వండి, మానసికంగా ఒక రకమైన కృంగుబాటుకి లోనవ్వటం కానీ సహజంగా జరుగుతుంది. కానీ మానసిక కృంగుబాటు లేకుండా శారీరకంగా ఉత్తేజితులు అవడం కోసం కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేయటం, దీపం వెలిగించటం. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ చల్లని వాతావరణంలో నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపం ఒకలాంటి వేడిమిని అక్కడ సృష్టిస్తుంది. ఆ చల్లని వాతావరణంలో సృష్టించినటువంటి ఆ వెచ్చని దీపం మనకు ఒక కాంతిని, తరువాత ఒక శోభని, అలాగే ఒక సకారాత్మక శక్తిని ప్రజ్వరిల్ల చేస్తుంది. మనందరికీ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది, మనందరికీ ఎంతో ఆశావాదాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ దీపావళి బహుళ నరక చతుర్దశి నరక చతుర్దశి రోజు మొదలయ్యి తరువాత దీపావళి రోజు కూడా దీపాలను వెలిగిస్తాము. కార్తీక మాసమంతా దీపాలను వెలిగిస్తాము. కార్తీక పౌర్ణమి రోజు ఆ వెలిగించిన దీపాలని మళ్ళా నీళ్లలో వదులుతారు. అంటే అన్ని శక్తులని ప్రార్థిస్తారు. అదేవిధంగా తాము ప్రార్థించిన ప్రార్థనలు చక్కగా చేరాలన్న భావనతో, అద్భుతమైన భావనతో, అలాగే కార్తీక దీపాలను మరలా ఆ నీటిలో వదులుతారన్నమాట భారతీయులు. ఇంత గొప్ప సాంప్రదాయాలు, ఇంత గొప్ప వృత్తాంతాలు దీపావళితో ముడిపడి ఉన్నాయి కదా. కాబట్టి ఏ కథని తీసుకున్నా, ఏ పండుగను తీసుకున్నా, ఏ ఆచారాన్ని తీసుకున్నా భారతీయులు అంతరార్థం తప్పకుండా ఉంటుంది. కేవలం ఒక పండుగని, ఒక సెలబ్రేషన్ అంటే ఏదో ఇలా వెలిగిస్తామని చెప్పలేరు. ప్రతి దాని వెనక అద్భుతమైన కథాంశము, అద్భుతమైన వ్యక్తిత్వ వికాసము దాగి ఉంటాయి. ఆ దీపావళి రోజు, ఆ కార్తీక మాసంలో మనం దీపాలను వెలిగించినప్పుడు మనకి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. కాబట్టే భారతీయులు ఆ ఆచారాన్ని ఎన్నో యుగాలుగా పాటిస్తున్నారన్న విషయాన్ని మనం గ్రహిద్దాం. దీపావళి ఉత్తర భారతంలో కొన్ని చోట్ల ఒక రకంగా, దక్షిణ భారతంలో ఒక రకంగా. నరక చతుర్దశికి అంత ప్రాధాన్యత ఇస్తే మరొక చోట చోట్టి దివాలి, బడి దివాలి అని వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యాపారవేత్తలకి ఈ పశ్చిమ దిశగా ఉన్నటువంటి గుజరాత్ మరి కొన్ని ప్రాంతాలలో వాళ్ళకది కొత్త సంవత్సరం యొక్క ఆరంభంగా కూడా భావిస్తారు. పాత ఖాతాలన్నీ పక్కన పెట్టి కొత్తగా వాళ్ళన్ని ప్రతిదీ కూడా కొత్తదిగా, కొత్త సంవత్సరంగా భావించి లక్ష్మీదేవిని ఆహ్వానించి వాళ్ళు దానిని కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఈ దీపావళికి అనేక యుగాలతో, అనేక వృత్తాంతాలతో ఒక అనుబంధం ఉంది. అదేవిధంగా అనేక సామాజిక వర్గాలు, అనేక ప్రాంతాలకు చెందిన ఈ భారతదేశంలో కూడా అనేక సాంప్రదాయాలలో, అనేక ఆచారాలతో ఆహ్లాదంగా, ఆనందంగా దీపావళి జరపబడుతుంది. చూడండి ఎంత ఆశ్చర్యమో. మన పూర్వీకులు ఎప్పుడైతే అమావాస్య ఉన్నదో, అంతా చీకటిగా ఉన్నదో, ఆ రోజు దీపాలను వెలిగిస్తాం.
చీకటిని పాలద్రోలే విధంగా దీపాలను వెలిగిస్తాం. అంటే చీకటి అంటే అంధకారం, దీపం అంటే వెలుగు, దీపం అంటే జ్ఞానం, అంధకారం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పాలద్రోలే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాము. అదేవిధంగా 3 గుణాలకి కారకమైనటువంటి దీపాన్ని, 3 గుణాలు అంటే సత్వరజో తమో గుణాలు, 3 శక్తులంటే లక్ష్మీ సరస్వతి దుర్గలకు ప్రతీక అయిన దీపాన్ని వెలిగిస్తాము. విష్ణుమూర్తి ఇంద్రుడికి చెప్పినట్లుగా మహాలక్ష్మి దీపస్వరూపంగా ఉంటుంది. నా చెంతన ఉన్న మహాలక్ష్మిని మీరందరూ ఆహ్వానించి ఆమె యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే తప్పక దీపాన్ని వెలిగించండి అని విష్ణుమూర్తి ఇంద్రుడికి చెప్పినదే ఇప్పటికీ మనమంతా పాటిస్తూ ఆ మహాలక్ష్మిని ఆహ్వానిస్తామన్నమాట. దీపాలు వెలిగించి అంటే దీపావళికి మహాలక్ష్మి క్షీరసాగర మదనం యొక్క వృత్తాంతంతో అనుబంధం ఉన్నది. త్రేతాయుగంలో రావణ సంహారము నర్చిన తరువాత విజయదశమి నుండి దీపావళి వరకు అయోధ్యకు చేరినటువంటి శ్రీరామచంద్రుని చూసి ఆనందడోలికలతో ఉన్నటువంటి రాజ్య ప్రజలంతా కూడా దీపాలతో అయోధ్యని అలంకరించారని కూడా ఒక వృత్తాంతం ఉన్నది. అన్ని యుగాలుగా పరిపాలిస్తూ స్త్రీలను అనేక రకమైన బాధలకు గురి చేస్తున్నటువంటి నరకాసురుడి పీడ వదిలిపోయినందుకు ప్రజలంతా కోలాహలంతో సంతోషంతో ఆ అంధకారం అనేది నశించింది కాబట్టి దీపాలను వెలిగించారని ద్వాపర యుగంతో ఒక వృత్తాంతం ముడిపడి ఉన్నది. అలాగే కొత్త సంవత్సరం ఆరంభానికి సూచనగా, వ్యాపార అభివృద్ధికి సూచనగా కూడా దీపావళి జరపబడుతుంది. అప్పుడు ఇంద్రుడికి మహాలక్ష్మి చెప్పిందంట, ఎవరు నన్ను ఎలా ఆరాధిస్తే దీపస్వరూపంగా నీవు ఆరాధించావు నేను అనుగ్రహిస్తాను. మోక్షాన్ని కోరుకునే మునులకు మోక్షలక్ష్మిగా, విద్యను కోరుకునే విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ధైర్యాన్ని కోరుకునే వారికి ధైర్యలక్ష్మిగా, సంతానాన్ని కోరుకునే వారికి సంతాన లక్ష్మిగా, ధనాన్ని కోరుకునే వారికి ధనలక్ష్మిగా, ఏ వరము కోరుకుంటే వారికి వరలక్ష్మిగా వచ్చి నేను అనుగ్రహిస్తానని ఆ మహాలక్ష్మి ఇంద్రుడికి చెప్పినట్టుగా మనమందరం భావిస్తాము. ఇంద్రుడిని ఎలాగైతే ఆ క్షీరసాగర మదనంలో విష్ణుమూర్తిని వరించిన తరువాత త్రిలోకాలని కూడా మరల ఆశీర్వదించిందో అలాగే మనమందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ దీపావళి రోజు ఆ మహాలక్ష్మికి ఆరాధన చేస్తూ మనమంతా దీపాలతో అలంకరిస్తామన్నమాట. అదేవిధంగా చెడుపై మంచి యొక్క విజయానికి సూచికగా ఉన్న విజయదశమి తరువాత మరల ఎవరి ప్రాంతాలకు వారు చేరిన తరువాత శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు అవ్వవలసిన సుముహూర్తం వచ్చినందుకు ప్రజలంతా ఎంతో ఆనందానికి గురి అయినప్పుడు వెలిగించిన దీపాలు, నరకాసురుడు వంటి అసురుడు పోయినప్పుడు సంతోషానికి గురి అయినప్పుడు వెలిగించిన దీపాలు చెడుపై మంచి యొక్క విజయం, అంధకారంపై జ్ఞానం యొక్క విజయం. కాబట్టి అలాగే మహాలక్ష్మి అందరినీ అనుగ్రహించే సమయం కాబట్టి దీపాలను మనం వెలిగిస్తాము. ఆ వెలిగించిన దీపాల కాంతిలో మనం మరింత జ్ఞానులమై, మరింత తేజోవంతులమై, అన్ని రకాలుగా మనము శోభకి ఎక్కడా తక్కువ లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధించే విధంగా దీపావళి రోజు దీపాలను వెలిగిస్తాము. కార్తీక మాసం అంతా కూడా దీపాల యొక్క శోభతో ప్రతి దేవాలయం, ప్రతి గృహం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. దీపపు వెలుగులో ఒక సకారాత్మక శక్తి ఉన్నది. ఎంతో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ జరిగినాయి. థామస్ అల్వా ఎడిషన్ బల్బు కనిపెట్టాడు. మనం అనేక రకాల విద్యుల్లతలతో మనం ఎంతైనా శోభని ఎక్కడికైనా తీసుకురావచ్చేమో, కానీ ఆ నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి మరైనా ఇటువంటి ఆ తైలములో కానీ ఆ అగ్నితో ప్రజ్వలితమవుతున్నటువంటి దీపపు శోభని మించినటువంటి శోభ ఎటువంటి విద్యుత్ కాంతిలో కూడా మనకి కనపడదు అన్న విషయం అందరూ అంగీకరించవలసినదే. కాబట్టి దీపం అంటే సామాన్యమైనది కాదు, దానిలో ఎంతో గొప్ప అంతరార్థం దాగి ఉన్నది. కాబట్టి దీపాలను మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిద్దాం.